సకల దేవతల స్వరూపిణి అయిన గోమాత సురక్షితంగా ఉండాలని సద్గురు గోసేవ సభ్యులు పేర్కొన్నారు. సఫల ఏకాదశి సందర్భంగా విజయవాడకు చెందిన సద్గురు గోసేవకు చెందిన 250 మంది సభ్యులు వాసుదేవ గోశాల సందర్శించి గోశాలను గోవులను శుభ్రం చేసి గోమాతలకు పోషకాహారం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోసేవే గోవింద సేవ అని ద్వాపర యుగంలో కృష్ణుడు గోసేవ చేసి చూపించారు అని, అలాగే ఈ కలియుగంలో ప్రతి ఒక్కరూ గోసేవ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గోశాల నిర్వాహకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం, శ్రీ హరిదాస్, నందగోపాల్ దాస్, విజయవాడ సద్గురు గోసేవ ప్రతినిధులు కృష్ణమూర్తి, రాంబాబు, వెంకటేశ్వరరావు, ఠాకూర్ పాల్గొన్నారు. నేను యోగా మాస్టర్ని. సద్గురు యోగా సెషన్ తరఫున మీ అందరం సభ్యులం. మీది 36వ ఆదివారం ప్రత్యక్ష గోసేవ. ఇంతవరకు 36 ఆదివారం గోసేవ చేసాం. మా సభ్యులందరూ కలిసి మేము ఆదివారం నాడు దాణా, మిక్సరు, తౌడు, ఈ బెల్లం తీసుకెళ్ళి ప్రతి ఆవుకి దగ్గర పెట్టడం మా యొక్క బాధ్యత. ఇది ప్రత్యక్ష గోసేవ. ఈ కార్యక్రమంలో మన ఈరోజు మచిలీపట్నం వాసుదేవ గోశాలలో పెట్టామండి. ఈ గోశాల చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు మన సుబ్రహ్మణ్యం గారు. మేము అది వచ్చే చాలా ఇబ్బంది పడుతూ వచ్చాం లోపలికి. ఎందుకు వచ్చామరా ఇంత దూరం అని చాలా అందం అనుకున్నాం కూడా. మరి బాధపడిన వచ్చిన తర్వాత అంతా మర్చిపోయామండి. చాలా అద్భుతంగా గోశాల చాలా బాగుంది. ఇంతవరకు మేము 167 గరుకు స్తంభాలు ఇస్తామండి. మా మొత్తం మేము 260 మంది మెంబర్ మేము సభ్యులం. ప్రతి నెల 100, 200, 300, 500 ఎవరితో వచ్చిన వాళ్ళు ఇస్తారు. మేము అంతా కలెక్ట్ చేసి ఆ గోశాలకి ఏం కావాలి, వాళ్ళకి బోర్లు, మోటార్లు, తర్వాత వాటర్ ట్యాంకులు, ఇలాగ ప్రతి సంవత్సరం 1 లక్ష మంది ఒక 25 మంది ఇక్కడికి రావడం జరిగింది. మచిలీపట్నంలో వాసుదేవ గోశాల దగ్గరికి. వీరు ఇప్పటికీ 35 గోశాలల్లో ఉదయాన్నే బయలుదేరి వెళ్ళి గోశాల చేస్తూ ఉంటారు. ఈరోజు మచిలీపట్నంలో మన వాసుదేవ గోశాలకు రావడం జరిగింది. చాలా సంతోషం. నిజంగా సమాజంలో మనం చూస్తూ ఉంటాం, ప్రతి ఒక్కరు కూడా వివాహ వార్షికోత్సవాలు, పుట్టినరోజులు, ఇంకా రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో ఆడంబరాలుగా ఎక్కువ డబ్బుని ఖర్చు పెట్టడం చేస్తూ ఉంటారు. ఈ సద్గురు గోశాల వాళ్ళు వారు సంపాదించిన సంపదలో కొంత సంపదను తీసి ఇట్లా గోశాలకు వచ్చి గోసేవ చేయడం ఉదయం నుంచి చాలా సంతోషం అనిపించింది. అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ మచిలీపట్నంలో ఆవుల దగ్గర ఏదైతే ఉన్నటువంటి గోమయం, అట్లాగే గడ్డి అంతా శుభ్రం చేయడం, గోశాలను శుభ్రం చేయడం, ఆవులకి మేత పెట్టడం, ఆవుకు కావాల్సినటువంటి ఏదైనా పోషకాహారమైన బెల్లాన్ని తీసుకురావడం, ఇవన్నీ కూడా చేశారు. సంతోషం. వీరిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా సమాజంలో గోవు గోమాత, అమ్మ, ఆవు అమ్మ, ఆవు ఉంటే ఈ సమస్త విశ్వం కూడా అద్భుతంగా ఉంటుంది అనేది మనకు తెలుసు. గావోం విశ్వస్వ మాతరం అంటే గోవే ఈ విశ్వానికి మాత. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మచిలీపట్నం లోక్సభ స్థానానికి సంబంధించిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కోస్తా తీరంలో కాపు సామాజిక వర్గ ఓట్లపై అన్ని రాజకీయ పార్టీలు ఫోకస్ పెంచాయి. ఈ క్రమంలో కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం లోక్సభ అభ్యర్థులు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. ఈ లోక్సభ నియోజకవర్గం నుండి ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులు ఎవరనేది హాట్ టాపిక్ గా తయారైంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మచిలీపట్నం లోక్సభ స్థానానికి సంబంధించి ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం రాజకీయ పరిణామాల క్రమంలో ప్రధాన రాజకీయ పక్షాలన్నీ బలమైన కాపు సామాజిక వర్గ అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మచిలీపట్నం వైసీపీ ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి పక్కా రాజకీయ పార్టీల వైపు లుక్కేస్తున్నట్లుగా జోరుగా ప్రచారం కూడా సాగుతోంది. గుంటూరు జిల్లాలో మంచి పట్టు ఉన్న సీనియర్ నాయకుడు బాలశౌరి అంతకుముందు 2004లో దివంగత వైఎస్ఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నుండి తెనాలి ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో జనసేన టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తద్వారా జనసేన టీడీపీ కూటమి నుండి పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన జనసేన టీడీపీ కూటమితో మంతనాలు సాగిస్తున్నారని ప్రచారం జోరందుకుంది. మచిలీపట్నం మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ కూడా ఈ స్థానానికి తెలుగుదేశం టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్థానం నుండి ఒక్కసారి కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన బాడిగ చేసిన సేవ కార్యక్రమాలు అభివృద్ధి నియోజకవర్గ ప్రజల్లో చెరగని ముద్ర వేశాయి. ముఖ్యంగా మచిలీపట్నంకు పలు రైలు సర్వీసులు సాధించడంలో ఆయన కృషి మరవలేనిదని ఈ ప్రాంత వాసులు చెప్పుకుంటారు. బాడిగ రామకృష్ణ 2004-2009 కాలంలో మచిలీపట్నం ఎంపీగా
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. అనంతరం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మచిలీపట్నం లోకసభ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తన అన్నయ్యలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీల అధినేతలు ఇప్పటికే బాడిగను పార్టీలోకి ఆహ్వానించాయి. తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుడాలని బాడిగ నిర్ణయం తీసుకున్న క్రమంలో ఆయన్ను మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ప్రధాన రాజకీయ పక్షాలు ఆయనతో మంతనాలు సాగిస్తున్నాయి. ఇక ఈయన కుమార్తె శ్రీదేవి 2019కి ముందే తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ ఆమె ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రస్తుతం ఈ లోక్సభ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో శ్రీదేవి కూడా ఉన్నారు. బాడిగ రామకృష్ణ లేదా ఆయన కుమార్తె శ్రీదేవి టీడీపీ, జనసేన కూటమి నుండి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక కృష్ణా జిల్లాకు చెందిన బడా పారిశ్రామికవేత్త బండారు నరసింహారావు పేరు తాజాగా తెరపైకి వస్తోంది. గ్రీన్ కోకు సంబంధించిన నరసింహారావు వైసీపీతో సహా టీడీపీ, జనసేన తరపున మచిలీపట్నం ఎంపీ స్థానాల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. బండారు నరసింహారావు లేదా ఆయన భార్య రాధారమణి ఈ లోక్సభ స్థానం టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మారిన రాజకీయ పరిణామాల క్రమంలో రాజకీయ పక్షాలు తమ వ్యూహాలను మార్చుకుంటున్న తరుణంలో టీడీపీ తాజా మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు పరిస్థితిపై ఆ పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2 పర్యాయాలు ఈ లోక్సభ నుండి ఎన్నికైన కొనకళ్ళ ప్రస్తుతం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన్ను రాజ్యసభ ఎంపిక చేసే అవకాశం లేకపోలేదని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి కూడా టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు వినవస్తోంది. ప్రముఖ చిత్ర దర్శకుడు వివి వినాయక్ వైసీపీ టికెట్ రేస్ లో ఉన్నారని, ఆయన మచిలీపట్నం లేదా కాకినాడ ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈసారి ఎన్నికలు ప్రధాన రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నేపథ్యంలో లోక్సభ అభ్యర్థిని ఎంపిక చేయడంలో ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. పరుసుపేట సంస్కృతి ప్లే స్కూల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. శ్రీరామ జన్మభూమిచే పంపబడిన అక్షింతలు ప్రతి హిందూ బంధువులకు చేరవేసేలా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని చెల్లపల్లి ఉప సర్పంచ్ ముమ్మనేని నాని, ఎంపీటీసీ సభ్యులు మోపిదేవి ద్వారకానాథ్, వైసీపీ మండల కన్వీనర్ శ్రీరామ్ నానిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు అడప సాయిబాబా, నర్రా సురేంద్ర, మిరియాల సుబ్బారావు, అడప రవి, వి సతీష్ల పర్యవేక్షణలో అర్చకులు వేమూరి శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు చేశారు. పరాస్పేట సెంటర్లో ఉన్న శ్రీ కొమరగిరి సంస్కృతి ప్లే స్కూల్ నందు సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మొదటిగా శ్రీకృష్ణ భగవానుడి పూజా కార్యక్రమం, అనంతరం సంజయ్ గొబ్బెమ్మలు పిల్లలతోనూ అలాగే తల్లులతో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తర్వాత పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారులకు భోగిపళ్ళ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. శ్రీ కొమరగిరి సంస్కృతి ప్లే స్కూల్లో చిన్నతనం నుంచి కూడా పిల్లల్లో సృజనాత్మక శక్తిని వెలికి తీసే విధంగా శ్లోకాలు అలాగే ఇతర కార్యక్రమాలని నిర్వహిస్తూ పిల్లల్లో దాగి ఉన్నటువంటి పిల్లలకు కావలసినటువంటి ఆ చైతన్యాన్ని ఈ కొమరగిరి సంస్కృతి స్కూల్లో అందిస్తూ ఉంటున్నారు మన టీచర్స్ అందరూ. పామరులో 6 కోట్లకు కుచ్చుటోపీ పెట్టి పరారైన చీటీల నిర్వాహకుడు తలశీల రామ్మోహన్ రావును పోలీసులు అరెస్టు చేశారు. పామరులో దాదాపు 100 మందిని మోసగించి కోట్లాది రూపాయలతో పారిపోయిన రామ్మోహన్ రావును ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. గత 5 ఏళ్లుగా బందర్ రోడ్లో చీటీ పాటలు నరసింహ బొటిక్స్ రామ్మోహన్ రావు నిర్వహిస్తున్నాడు. పామరుకు చెందిన చిలుకురి సుమతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.
80 లక్షల రూపాయల నగదు 40 లక్షల రూపాయల చీటీల రూపంలో ఇచ్చి మోసపోయారని ఈ సందర్భంగా బాధితురాలు సుమతి కన్నీటి పర్యంతమైంది. తన కుమార్తె 65 లక్షలు చీటీలు వేసిందని ఆమె తెలిపింది. పెళ్లికి దాచుకున్న లక్షల రూపాయల సొమ్ము కూడా ఇచ్చి మోసపోయినట్లు ఆమె కుమార్తె కన్నీటి పర్యంతమైంది. నిడిమోలు లాకులుకు చెందిన అట్లూరి వెంకటేశ్వరరావు 55 లక్షల రూపాయల చీటీలు వేసి మోసపోయారని, పామరులో రామ్మోహన్ రావు సుమారు 6 కోట్ల వరకు డబ్బు తీసుకుని పారిపోయినట్లు బాధితులు వాపోతున్నారు. అంతేకాకుండా టీచర్లు, పోలీసులు, రోజువారీ పనులు చేసుకునే వారు కూడా మోసపోయినట్లుగా తెలిసింది. రామ్మోహన్ రావు సెక్షన్ 386, 406, 420 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మా ఇంటి దగ్గర 4 ఇళ్ళు అవతల తలశీల రామ్మోహన్ అనే అతను మాకు 5 సంవత్సరాల నుంచి తెలుసండి. ఇల్లు కట్టుకోవడానికి ఇలా ఓటికి కలిపి మా దగ్గర చీటీల రూపేణా, డబ్బుల రూపేణా మొత్తం అన్ని చాలా తీసేసుకున్నాడండి. 80 లక్షలు క్యాష్ తీసుకున్నాడండి. 85 లక్షల చీటీలు తీసుకున్నాడండి. అందరి దగ్గర ఇలాగే మోసం చేసి మా చెల్లెల దగ్గర, మా అక్కల అబ్బాయి దగ్గర, మా మరిది గారి అబ్బాయి దగ్గర అందరి దగ్గర లాస్ట్ వరకు చీటీలు ఉండి ఎవరికి ₹1 కూడా ఇవ్వలేదండి. మా పాప పెళ్లి కోసం ఉన్న డబ్బులన్నీ వాడు తీసేసుకున్నాడండి. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చామండి. వాళ్ళ 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 ఆవిడ, వాళ్ళ అమ్మమ్మ కలిపి మా మీద పోట్లాడారండి. వాళ్ళనైతే ఎవరు ఏం చేయలేదండి. వాళ్ళని అలా వదిలేశారండి. మాకు మాత్రం చాలా అన్యాయం జరిగిందండి. మమ్మల్ని మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాను. మాలాగా చాలా మంది ఉన్నారండి. 100 మంది పైనే ఉన్నారండి. లెక్క అయితే మాత్రం 100 మంది పైనే ఉన్నారండి. చాలా ఒక 20 కోట్ల దాకా తీసుకెళ్ళిపోయాడండి. నోట్ల రూపేణా, చెక్కుల రూపేణా అందరికి పాంప్లెట్ లాగా చెక్కులు పంచిపెట్టాడండి. స్టాంప్ పేపర్ల మీద పెట్టాడండి. వాళ్ళ అమ్మమ్మ కూడా పెట్టిందండి. వాళ్ళ ఆవిడైతే అందరిని నానా దుర్భాషలాడుతుందండి. ఇంకెదురు మా మీదే కేసులు పెడతామని చెప్తుందండి. మా డబ్బులన్నీ తీసేసుకుని ఆఖరికి వాడికేసిన ప్రూఫ్‌లతో సహా మాకున్నాయండి. అవన్నీ పోలీస్ స్టేషన్‌లో సబ్మిట్ చేశామండి. మావు మండలం. నా పేరు అట్లూరి వెంకటేశ్వరరావు. ఈ తమ్మ కోటమిరెడ్డి గారి కాలేజీలో లెక్చరర్ చేసింది మా అమ్మాయి. అప్పుడు ఇతను తలసల రామ్మోహన్ అనే అతను స్టూడెంట్ మా అమ్మాయికి. ఆ రకంగా మాకు పరిచయం. అతను మెల్లిమెల్లిగా మా ఇంటికొచ్చి మేము చీటీలు కట్టించుకుంటాను, కట్టండి, మీకు మంచి లాభం ఉంటుందని చెప్పాడండి. చెప్తే నేను కట్టడం మొదలుపెట్టానండి. 5 ఇన్‌స్టాల్‌మెంట్లు బయట వారు కట్టినాటిని నాకు అమ్మేవాడండి. ఆటిల్లో 50,000, 40,000, 45,000 తగ్గించి ఇచ్చేవాడు. అట్టా ఆ రకంగా నేను 55 లక్షల రూపాయల చీటీలు కట్టానండి. అయి డిసెంబరు 2023 డిసెంబరు 10వ తారీఖుకి ఒకటి అయిపోయిందండి. అది ఇవ్వాలండి, ఇవ్వలేదండి. ఇస్తానని ఇవ్వలా. అది 10 లక్షలండి. 10 లక్షల చీటీ అండి. డిసెంబర్ 20వ తారీఖు 10 లక్షలు అయిపోయిందండి. అది ఇవ్వాలండి. జనవరి 10వ తారీఖు ఒకటి అవుతుందండి, 5 లక్షలది. ఫిబ్రవరి 10వ తారీఖుకి 15 లక్షలండి. 10 లక్షలు ఒకటి, 5 లక్షలు ఒకటి అండి. తర్వాత మార్చి 10వ తారీఖుకి మళ్ళీ 2 5లు అయిపోతాయండి. అంత మటుకు నాకు ఇవ్వాలండి. మొత్తం 55 లక్షలండి. నాకు ₹1 ఇవ్వలేదండి. నేను ఆ ప్రూఫ్‌లు తీసుకెళ్ళి కేసు పెట్టినప్పుడు సుమతి గారు దాంట్లో నేను కలిసి అందరం కలిసి కేసు పెట్టాం. దాంట్లో 100 మంది సుమారుగా 85, 86 మంది సభ్యులు ఆ రోజున ఉన్నారు. తర్వాత వచ్చి మళ్ళీ కలిశారు. ఆ రోజున కేసు రిజిస్టర్ అయింది. ఆ సుమతి గారు ఆ రోజున పొద్దున్నుంచి 1 గంట దాకా 12, 11, 10:30 దాకా 11 దాకా ఉంటే 11, 11:30 టైంలో రిజిస్టర్ చేశారు. అయోధ్యలో శ్రీరాముని పూజించిన అక్షంతలు పంపిణీ కార్యక్రమం చెల్లపల్లి నారాయణరావు నగర్లోని శ్రీ ప్రసన్న భక్తాంజనేయ స్వామి దేవాలయం వద్ద నిర్వహించారు. శ్రీరామ జన్మభూమిచే పంపబడిన అక్షింతలు ప్రతి హిందూ బంధువులకు చేరవేసేలా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని చెల్లపల్లి ఉప సర్పంచ్ ముమ్మనేని నాని, ఎంపీటీసీ సభ్యులు మోపిదేవి ద్వారకానాథ్, వైసీపీ మండల కన్వీనర్ శ్రీరామ్ నానిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు అడప సాయిబాబా, నర్రా సురేంద్ర, మిరియాల సుబ్బారావు, అడప రవి, వి సతీష్ల పర్యవేక్షణలో అర్చకులు వేమూరి శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు చేశారు. ఓం బ్రహ్మ
ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః అంతఃసరతి భూతేషు భ్రవాయాం విశ్వమోక్తు సమ్యగ్నస్తం తస్కారస్తం ద్రస్తం రుద్రస్తం విశ్వస్తం బ్రహ్మస్తం ప్రజాపతి. భక్తులందరికీ కూడా ఈరోజు ఇంత విశిష్టంగా మన కార్యక్రమం ఎందుకంటే జరుపుకుంటున్నామంటే ప్రతి నెలా కూడా ఏకాదశి వస్తుంది. కానీ మార్గశీర్ష మాసంలో ఈరోజు వచ్చేటటువంటి ఏకాదశి రోజు చాలా పవిత్రమైనటువంటి పుణ్యదినం. అందులోనూ ఈరోజు రాధాదేవి యొక్క జన్మ నక్షత్రం రోజున విశాఖ నక్షత్రమైనటువంటి పవిత్రమైన దినం రోజున ఏకాదశి రావడం చాలా విశిష్టమైనటువంటిది. అటువంటి రోజున మనం ఈ శ్రీరామ బాలక్షేత్రంలో ఉన్నటువంటి ఆ కోదండ రామాలయంలో శ్రీరామచంద్ర స్వామి వారికి 1,00,000 చామంతి పువ్వులతో విశేషముగా కార్యక్రమం చేసుకోవడం అనేది ఎంతో పవిత్రమైనటువంటి పుణ్య కార్యక్రమం. అటువంటి కార్యక్రమాన్ని మనం అందరూ కూడా కనులారా వీక్షించి భక్తులందరూ కూడా పునీతులు అవ్వాల్సిందిగా కోరుతున్నాం. మన సాంప్రదాయాలు పండుగల విశిష్టతను నేటి తరానికి తెలియజెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. మాస్టర్ ఈకే బాలబాను విద్యాలయంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. సంబరాలలో భాగంగా పాఠశాలలో రంగవల్లులతో అలంకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సిహెచ్ఎస్ఎన్ రాజు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను వాటి విశిష్టతను నేటి తరానికి తెలియజెప్పవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వారు నిర్వహించిన సంక్రాంతి సంబరాల పోటీల్లో సంక్రాంతి ముగ్గుల పోటీల విభాగంలో చాలామంది మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని ముఖ్యంగా విద్యార్థులు కాకుండా వారి తల్లిదండ్రులు ఈ కాంపిటీషన్లో ముగ్గుల పోటీల్లో పాల్గొని ఎంతో అందమైన ముగ్గుల్ని తీర్చిదిద్ది చక్కగా గొబ్బెమ్మలని, గాలిపటాలని, గంగిరెద్దుల్ని అన్నింటినీ కూడా ఈ సంక్రాంతికి సంబంధించిన ప్రతి అంశాన్ని సూచిస్తూ చక్కటి ముగ్గుల్ని తీర్చిదిద్దడం జరిగింది. ఈ కాంపిటీషన్ సంక్రాంతి సంబరాలని మరింత ఉత్తేజంగా మన తర్వాతి తరాలకి సంక్రాంతి సంబరాలను తెలియజేసే అంత అందంగా ఎంతో వినూత్నంగా జరిగినందుకు స్కూల్ యాజమాన్యం వారిని అభినందిస్తూ అందరికీ వైసీపీ ప్రభుత్వం ప్రతి ఏటా జనవరి 1న క్యాలెండర్ ప్రకటిస్తామని మాట తప్పిందని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీకృష్ణ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మాట తప్పిందని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీకృష్ణ ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ యువజన విభాగమైన భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీకృష్ణ నాయకత్వంలో బీజేవైఎం రాష్ట్ర పదాధికారులు సమావేశం జరిగింది. జాబ్ క్యాలెండర్ అంశంపై భారతీయ జనతా యువ మోర్చా పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా మిట్టా వంశీకృష్ణ తెలిపారు. అందులో ఈ నెల 8వ తేదీన విజయవాడలో నిరాహార దీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గడిచిన 2024 జనవరి 1వ తేదీ ముఖ్యమంత్రిగా చివరి జనవరి 1గా మిగలబోతోంది అన్నారు. లక్షల ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయకుంటే రాష్ట్రంలోని యువత రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ప్రచారం కూడా చేయనిచ్చే పరిస్థితి లేదని ఆయన హెచ్చరించారు. వైసీపీ పాలనలో ఒక రోజుకు ఒక చొప్పున ఒక యువకుడు నిరుద్యోగం వల్ల, ఉపాధి లేకపోవడం వల్ల ఒక రోజుకు సగటున ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించినటువంటి ముఖ్యమంత్రి పాలనని 2024లో ఎట్లా అడ్డుకోవాలి, ఎలక్షన్స్లో ఏదైతే ప్రతి జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పాడో గడిచిన 5 జనవరి 1 కూడా ఈయని ఆ ముఖ్యమంత్రిగా లాస్ట్ జనవరి 1 ఈ గడిచిన జనవరి 1నే లాస్ట్ జనవరి 1గా ముఖ్యమంత్రిగా అతన్ని ఎలా చేయాలి అన్న విషయం పైన భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ప్రభావం చూపుతోందన్న విషయంలో భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎంగా ఎలా కీలక పాత్ర వహించాలి అన్న విషయాలపై మా భవిష్యత్ కార్యాచరణని నిర్ణయించుకోవడం కోసం ఈరోజు ఈ సమావేశానికి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సమావేశంలో రాష్ట్ర నలుమూలల నుండి 26 జిల్లాల నుంచి పట్టుదల కృషులతో విద్యార్థినులు ఉన్నత స్థానాలకు ఎదగాలని వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు ఆకాంక్షించారు. పట్టుదల కృషులతో విద్యార్థినులు ఉన్నత స్థానాలకు ఎదగాలని వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు ఆకాంక్షించారు.
సన్ స్టార్ స్కూల్లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పండగలు, సంస్కృతి, సాంప్రదాయాలపై విద్యార్థి దశ నుంచి అవగాహన కలిగి ఉండాలని పేర్ని కిట్టు అన్నారు. ప్రస్తుతం అన్ని రంగాలలో మహిళలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకునే లక్ష్యంతో విద్యార్థినులు చదువులో రాణించాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ బొర్రా దుర్గా భవానీ, కార్పొరేటర్ వాసంశెట్టి వాణిశ్రీ, శ్రీరామ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఒక టైంలో ఈ టైంలో మీకు తెలియదు కానీ ఆడపిల్ల పుడితే తండ్రి దిగాలుగా మొహం పెట్టాడు, అంటే ఏదో కోల్పోయినట్టు. ఆడపిల్ల పుట్టగానే అరే ఏదో మగపిల్లడు పుడితే ఏదో సాధించేసినట్టు ఆడపిల్ల పుడితే దిగాలుగా మొహం పెట్టి బయటకు వచ్చాడు. అక్కడ తాతలు నానమ్మలు వాళ్ళు కూడా ఏంటంటే ఆడపిల్ల పుట్టింది, అయ్యో వంశోద్ధారకుడు లేడని. కానీ ఈరోజు ఆడపిల్ల పుడుతుందంటే ఆడపిల్ల పుట్టింది అదృష్టవంతుడు అని చెప్పుకుంటున్నారు. ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆడపిల్ల వాల్యూ తెలుసుకున్నారు. ఆడపిల్లకు కూడా సరైన ఆపర్చునిటీ ఇస్తే ఎంతగా ప్రూవ్ చేసుకుంటారో తెలుసుకున్నారు. కాబట్టి మిమ్మల్ని నమ్మేవాళ్ళు దొరికారు. కాబట్టి ప్రూవ్ చేసుకునే మన దగ్గర ఉండాలి, లేకపోతే మళ్ళీ మగవాళ్ళు మనలోకి వచ్చేస్తాం. ఇప్పుడు మళ్ళీ సీట్లు మారిపోతుంది, మగవాళ్ళు వచ్చేస్తారు. ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చే వాళ్ళు వచ్చారు. ప్రతి ఫీల్డ్లో మనకి అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాన్ని దొరికినప్పుడే గట్టిగా పట్టుకున్నాడు ముందరికి వెళ్తాడు. ఏముంది వస్తామంటే అవకాశాలు మనకేముంది పడుకుంటా ఉందాం అనుకున్నాడు, అవకాశం పోతా ఉంటాడు. సో ముఖ్యంగా మీకు చెప్తున్నాం, మమ్మల్ని తొక్కేయండి. ఎందుకంటే ఆడవాళ్ళు నడిపే సొసైటీ ఎప్పుడు బాగుంటుంది. ఎందుకంటే మీ ఇల్లు ఎగ్జాంపుల్, మీ ఇల్లే తీసుకున్నాం. డాడీ అంతా సంపాదించి తెచ్చి మమ్మీకి ఎందుకు ఇస్తాడు? మమ్మీ డాడీ అంత తెలివితేటలేవుగా, మమ్మీ డాడీ అంత చదువుకోలేదు కదా, మమ్మీ డాడీ అంత పనులు చేయలేదు కదా. ఎందుకంటే కుటుంబాన్ని మొత్తం బ్యాలెన్స్ చేస్తూ డాడీ ప్రెషర్స్, నీ ప్రెషర్స్, ఆవిడ ప్రెషర్స్ బ్యాలెన్స్ చేస్తూ ముందరికి మమ్మీ తీసుకెళ్ళగలదు అని డాడీ నమ్ముతాడు. కాబట్టి సో నమ్మితే మమ్మీ ఎంత బాగా హ్యాండిల్ చేస్తుందో మన అందరిలో చూస్తున్నాం. సో నమ్మకం అనేది ఉండాలి, ఆపర్చునిటీ అనేది ఉండాలి. ఉంటే ఏ అవకాశం ఇచ్చినా ఆడపిల్లలు ఎరగదీయగలుగుతారు. తెలియజేసుకుంటూ ఈరోజు ఉదయం సంక్రాంతి ముందే వచ్చిందన్నట్టుగా కన్నుల విందుగా మన సన్స్టార్ స్కూల్ ముందు స్టార్ కాలేజీ విద్యార్థులు, అలాగే సన్స్టార్ స్కూల్ విద్యార్థులు చక్కగా ఈ రంగోలీ కాంపిటీషన్లో పాల్గొని సంక్రాంతికి సంబంధించిన ట్రెడిషనల్గా ఎన్నో రకాలైనటువంటి ముగ్గులు వేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మన బందరు శాసనసభ్యులైనటువంటి పేర్ని నానిగారి అబ్బాయి కిట్టు గారు ఈరోజు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. అలాగే మన డిప్యూటీ మేయర్ అయినటువంటి మేయర్గా ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు ప్రైజ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మిగిలిన వాళ్ళందరికీ కూడా కన్సలేషన్ ప్రైజెస్ ఇవ్వబడుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమము ఈ సందున అందరూ కూడా పొద్దున్నే నుంచి ఉత్సాహంగా పాల్గొనడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, మాకు ఇంత సహకారం అందించినటువంటి మా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సంక్రాంతి ప్రతి ఒక్కరికి ఎలా సహాయం చేయాలా అని చెప్పి నేను ఫస్ట్ మీ దగ్గరే నేర్చుకున్నాను సార్. మీరు గబాలను మీ జేబులో నుంచి సార్ నమస్తే సార్, మీరు జేబులో నుంచి ఒక 5,000 తీస్తే మీకన్నా ఎక్కువ తీయలేకపోయినా మీలాగానే ఒక 5,000 ఇవ్వాలని నా మనసుకు అనిపించింది సార్. అలాగే మీ పక్కన ఉంటే కనుక మానవత్వం అనేది నాకు కూడా ఎక్కువగా తెలుసుకున్నానని నాకు అనిపించింది సార్. ఇంకొక విషయం, ఈ స్టార్ కాలేజీతో నాకు కూడా కొంచెం కాదు ఎక్కువే అనుబంధం ఉంది. నా ఇద్దరు పిల్లలు ఇంటర్ చదువుతున్నప్పుడు స్టార్ కాలేజ్ ఇక్కడే ఉంది సార్. కానీ దూరపు కొండలు నునుపు అంటారు కదా, అదే నేను పప్పులో కాలేసాను, నిజంగానే వేసాను సార్. ఎలా అంటే మా హస్బెండ్ చెప్పారు స్టార్ కాలేజ్ బాగుంటుంది, ఇక్కడ చదివిద్దామని. కాదు, మా అబ్బాయికి ఐఐటి రావాలి కంపల్సరీ, వాడు ఏదో ఎన్ఐటీలోనో ఐఐటీలోనో చదువుకోవాలని ఒక చిన్న ఆశతో ఇక్కడ చదివించకుండా హైదరాబాద్లో చదివించాను సార్. చదివించినందుకు బాగానే ఉంది, కానీ నేను అందరికీ ఇక్కడ చెప్పేది స్టార్ కాలేజ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, పిల్లల్ని బందర్లోనే చదివించుకుందాం. మన పిల్లల్ని ఎక్కడో పంపించి దూరపు కొండలు నుడుపు అనుకుంటే చాలా తప్పండి. చదువు అయితే బాగానే ఉంటుంది, కానీ ఆరోగ్య రీత్యా మేము బాధపడుతున్నాం సార్. పిల్లల్ని పంపించి వాళ్ళు బెంగపడి వాళ్ళకి ఫుడ్ సూట్ అవ్వక, సెట్ అవ్వక, మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాం. సో బందర్ మచిలీపట్నం ప్రజలకి ఇక్కడున్న కాలేజీలోనే పిల్లలందరినీ చదివించుకోమని, నేను అనుభవించింది మీరు అనుభవించకూడదని చెప్తున్నాను సార్. ఇవాళ
సంక్రాంతి ముగ్గులు సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. నిర్మల హై స్కూల్ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 1983-84 సంవత్సరం 10th క్లాసు విద్యార్థులు ఈ సమ్మేళనంలో పాల్గొని గత స్మృతులు నెమరవేసుకున్నారు. ఒకరికొకరు తమ జ్ఞాపకాలు పంచుకుని 40 ఏళ్ల నాటి చిన్ననాటి సంగతులు నెమరవేసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు పూర్వ విద్యార్థులు ఈ సందర్భంగా తమకు విద్య నేర్పి ఉన్నత స్థితికి కారణమైన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. The flight director of Chandrayaan ఈ స్కూల్లో చదివిన బాబు, ఓల్డ్ స్టూడెంట్, 94th I think he first 94. I would like to say one thing. When people are mixed together, great things happen, and that's exactly what I see today. Great things are happening. We are mixed together because I have come from Kerala. We have also sisters from Karnataka. We have also from Tamil Nadu. And of course, Karnataka, Tamil Nadu, Kerala. And we also have all the rest from here, Andhra Pradesh. So when we mix together, great things happens. And God has given the great gift today to meet our students who studied here 1983 to 84. And their assembling here is because of their great love, wanted to meet all the teachers who taught them, who molded them, and who gave them a future and to have paved the way for the success in their lives. And today they could see them, the stars in the sky, because their faces were shining like the stars. That is nothing but the joy within them. It was coming out, brimming out, and the love was aflamed in their heart. And they expressed their gratitude towards the school, towards the management, and above all, their own friendship and their own classmates coming from different parts of the world. నిర్మలా హై స్కూల్ మచిలీపట్నం, ఈ పేరు చాలా అనుబంధం ఉంది నా జీవితంలో. ఈ స్కూల్లో 12 సంవత్సరాలు, అంటే నా ఊహ తెలిసినప్పటి నుంచి చదువు అనేది నేర్చుకున్నది ఈ స్కూల్లోనే. సో ఈ స్కూల్లో చదువు, ఇంగ్లీషు అనేదే కాకుండా ఇంకా ఇతరత్ర వేరే జీవితంలో ఉపయోగపడే లైఫ్ స్కిల్స్ చాలా నేర్చుకున్నాము. ఉదాహరణకి టైం మేనేజ్మెంట్, పంక్చువాలిటీ, రెగ్యులారిటీ, డిసిప్లిన్, ఓకే, ఇలాంటి ఎన్నో స్కిల్స్ ఈ స్కూల్లో మా సిస్టర్స్ నుంచి, టీచర్స్ నుంచి, ఇతర విద్యార్థుల నుంచి నేర్చుకుని ఈ రోజుని ఈ స్కూల్లో చదివిన ప్రతి సంవత్సరం 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు ఈ రోజుని దేశాల్లోనూ పనిచేస్తున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, యూరోప్, అందరూ చాలా చాలా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు. అండ్ అది ఈ స్కూల్కి, ఈ టీచర్స్కి చాలా గర్వకారణము నిజంగా. చాలామంది సీనియర్ వైస్ ప్రెసిడెంట్లుగా, సిఎఫ్ఓలుగా, సిటీఓలుగా పనిచేస్తూ ఈ స్కూల్ని చిరస్మరణీయం. దే ఆల్వేస్ రిమెంబర్ ది స్కూల్ అనమాట. సో అది చాలా గొప్పతనం. ఒక చిన్న పల్లెటూరులో మమ్మల్ని అందరినీ ఇంత ఉన్నత విద్య తీర్చిదిద్దిన